వాటితో హ్యాపీగా పట్టుకొని ఆడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఒక అందమైన రాబిట్. I saw the beautiful rabbit in the forest. అది చాలా వైట్గా, దాని కడ చాలా రెడ్డిష్గా ఉంది. చూస్తే చాలా అందంగా దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. నెమ్మదిగా ఆ రాబిట్ దగ్గరికి వెళ్ళాలి. ప్రశాంతంగా ఆ రాబిట్కి నా దగ్గర ఉన్నటువంటి, నా జేబులో ఉన్నటువంటి 2 క్యారెట్ ముక్కల్ని ప్రేమగా ఇచ్చాడు. అది చాలా ప్రేమగా ఆప్యాయంగా తింటుంది. అది సరాసరి నేరుగా వచ్చేసి నా ఒళ్ళోకి వచ్చింది. దాన్ని నెమ్మదిగా నా పొడి చేతితో నిముడుతున్నాను. చాలా సున్నితంగా, చాలా మెత్తగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందు వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు ఒకటి, చాలా ఎత్తున పెద్ద చెట్టు ఒకటి కనబడింది. అక్కడ ఉన్నటువంటి చెట్టు పైన అందమైన పక్షులు. సెకండ్ ఇయర్ సిఈసి జూనియర్ కాలేజ్ గట్టులో చదువుతున్నాను. అయితే ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో లిల్లీ మేడంకి, చంద్రశేఖర్ సార్కి థ్యాంక్స్ మేడం. మేము ఈ యోగా ద్వారా లక్ష్యాలను సాధించడానికి ఒక ఆయుధంగా మారింది యోగా అనేది. అయితే దీని ద్వారా మాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ కానీ, ఈ క్వశ్చన్ రావడం లేదని కానీ లేదు సార్ మేడం. బాగా చదువుకున్నాం, బాగా ఎక్కుతున్నాయి. తర్వాత స్ట్రెస్ కూడా లేదు. తర్వాత అంతే మేడం. నా పేరు వచ్చేసి సతీష్. నేను సిఈసి గ్రూప్ చదువుతున్నాను. జూనియర్ కాలేజ్ గట్టు చదువుతున్నాను. నా విలేజ్ వచ్చేసి గుర్లాకండి. ఫస్ట్ 3 days వచ్చిండ్రు సార్ వాళ్ళు. ఆ 3 days రావడం వల్ల మాకు ఎందుకు వచ్చిండ్రని అనుకున్నాము. కానీ సారు ఫస్ట్ డే వచ్చి మాకు ఇట్లా మీకు ఈ విధంగా చేయడం వల్ల, యోగం చేయడం వల్ల చాలా ఉపయోగాలు వస్తాయి. ఆ ఉపయోగాలు మీరు వినియోగించుకోకూడదు అని నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యోగం చేయడం వల్ల చాలా ఉపయోగాలు వస్తాయి. ఆ ఉపయోగాల్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనే గురించి సార్ వాళ్ళు చెప్పిండ్రు. అలాగే చెప్పడం వల్ల మేము 3 days 4 days చేయలేకపోయాము. కానీ మొన్న వచ్చిండ్రు ఫస్ట్ డే సార్ నుండి ఇంకోటి చెప్పిండ్రు, రిలాక్స్ చేయడం వల్ల కొన్ని మంచి ఉపయోగాలు తెలుస్తాయని చెప్పడం జరిగింది. ఆ ఉపయోగాల వల్ల మాకు కొన్ని నిజాలు జరిగాయి. చేయడం వల్ల, రిలాక్స్ చేయడం వల్ల ఒక మనకు పట్టుదల అనేది ఏ విధంగా చేయడం, ఎట్లా ఉండడం అనే గురించి చెప్పడం జరిగింది. ఆ రిలాక్స్ చేయడం వల్ల, రిలాక్స్ చేస్తే ఒక మంచి లక్ష్యానికి చేరుకోవడం అవకాశాలు కూడా ఉంటాయని సార్ చెప్పడం జరిగింది. ఆ రిలాక్స్ చేయడం వల్ల అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లేదు అనే గురించి కూడా రిలాక్స్ చేయడం వల్ల కొన్ని మంచి జ్ఞానాలు అంటే రావడం వల్ల జరుగుతుంది. అందుకే రిలాక్స్ చేయడం వల్ల మంచిదని చెప్పింది సార్ చెప్పిండు. నా పేరు గాయత్రి. నేను గట్టు జూనియర్ కాలేజ్లో సిఈసి చదువుతున్నాను. మా కోసం మీరు అక్కడి నుంచి వచ్చి యోగా కార్యక్రమం జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. అలాగే మీరు అక్కడి నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా. ఎన్నో ప్రైవేట్ స్కూల్లో ఈ యోగా విధానం అనేది డబ్బులు పెట్టి వాళ్ళకి చెప్పించుకుంటున్నారు. మాకు ఫ్రీగా వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్ మేడం. ఈ యోగా వల్ల మాకు ఒక ధైర్యం, ఒక పట్టుదల అనేది రావడం జరిగింది. ఎగ్జామ్ అనే టెన్షన్ పోయి ఎగ్జామే కదా రాసాం అనే ఫీలింగ్ వచ్చింది మేడం. సారు ఫస్ట్ చెప్పినప్పుడు రిలాక్సేషన్ చెప్పిండు, అలాగే నిర్మలీకరణ చెప్పిండు, అలాగే రాత్రిపూట నాతో పాటు అందరూ ప్రశాంతంగా ఉండాలనే టాపిక్ నాకు బాగా నచ్చింది మేడం. ఆ రోజు అందరూ 9 గంటలకి అందరూ ప్రశాంతంగా ఉంటారు. అందరితో మనం కూడా వాళ్ళతో పాటు యోగా చేస్తే మనతో పాటు అందరూ ప్రశాంతంగా ఉంటారనే టాపిక్ నాకు బాగా నచ్చింది మేడం. మీరు అంత దూరం వచ్చి మాకు ఇలా చెప్పింది. నా పేరు మంజుల అని, నేను గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను.
ఈ రామచంద్ర మిషన్ వాళ్ళు చేపట్టిన ఈ యోగా మిగతా ఈ పిల్లల కోసం మెడిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మా పిల్లలకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే దాదాపు ఈ ప్రోగ్రామ్ చేపట్టి ఒక 1 year అవుతుంది. ఈ 1 yearలో మా పిల్లల్లో దాదాపు ఒక 50 to 60% మార్పును చూడగలుగుతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు మా పిల్లలు కొంతమంది థైరాయిడ్ మిగతా ఇతరత్ర సమస్యల నుండి కొంచెం సఫర్ అవుతున్నారు. అట్లాంటి వాటి కోసం కూడా ఏదైనా యోగాసనాలు మా పిల్లలకు నేర్పిస్తే యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాము. చంద్రశేఖర్, జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గట్టు. ఈ హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ ద్వారా మా పిల్లలకు కానీ మాకు కానీ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది, ఒక డిఫరెంట్ యాంగిల్లో. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ సోషల్ గురించి కానీ, లేకపోతే పిల్లల గురించి కానీ, లేకపోతే బాల కార్మికుల గురించి ఇటువంటి చెప్తారు. కానీ ఒక హెల్త్ పరంగా కానీ వాళ్ళ ఆలోచనల విధానంలో మార్పు తేవడం కానీ ఈ డిఫరెంట్ ఆలోచన. ఎందుకంటే ఈ మధ్యన పిల్లలు స్ట్రెస్ వల్ల ఏమైపోయింది, చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి అటువంటిది నివారించడానికి మా కమిషనర్ గారు మిమ్మల్ని అప్రోచ్ కావడం, మీతో మా దగ్గర ఒక మంచి విషయాన్ని, ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది ఇది లైఫ్లో మంచి విషయం ఇదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడు స్ట్రెస్ అనేది తొలగిపోతుంది. మెయిన్ ఏముంది, ఇప్పుడు ఇంటి దగ్గర కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ మేము చదివించడం వల్ల వాళ్ళ పిల్లలు చదవకపోవడం వల్ల పిల్లల మధ్యలో పోటీ తత్వం పెరిగి స్ట్రెస్ గురి కావడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఈ స్ట్రెస్ అనేది దూరం చేసి మన లక్ష్యం అనేది ఏంటి, మనం క్లాస్లో ఫస్ట్ రావాలి, మంచి చదవాలి, స్ట్రెస్ గురి కాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి వజ్రాయుధం. ఈ యొక్క ఆయుధం ఎవరు చెప్పినటువంటిది, ఇది హార్ట్ఫుల్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ఫుల్గా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ప్లస్ మా కమిషనర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నేను గట్టు జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను విద్యార్థి దశ ఉన్నప్పుడే నాకు వచ్చింది. అంటే దాని ద్వారా ఏ విధంగా స్ట్రెస్ తీసేయాలి, లేదా ఎట్లా మాట్లాడాలి, మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, అంటే మన యొక్క అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలనే ఉద్దేశం నేను తెలుసుకున్నా. కానీ నేను ఎప్పుడైతే అక్కడి నుంచి గట్టుకొచ్చానో క్వైట్లీ డిఫరెంట్గా ఉంది. అంటే తేడా ఏర్పడింది. వాళ్ళకు మేము ఏ విధంగా చెప్పాలి, పిల్లలు మారడం కానీ మేము మాట్లాడడం కానీ తెలియకపోయింది. ఇక్కడ మా ఇంటర్మీడియట్ కమిషనర్ సార్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్కి గవర్నమెంట్ ఎస్పెషల్ ఇప్పుడు ఇంతకుముందు మా సార్ చెప్పినట్లు ఎవరైనా సరే వచ్చి సమాజం గురించి లేదా అంటే బాల కార్మికుల గురించి కానీ వాళ్ళ గురించి వివరిస్తారు. కానీ ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రాం ద్వారా అసలు వ్యక్తి అంటే ఏంటి, వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తన ప్రవర్తన ఉండాలి, ఏ విధంగా స్ట్రెస్ని తీసేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కులంకుషంగా ప్రతిదీ కూడా థియరీ మెథడ్లో, అదేవిధంగా ప్రాక్టికల్ మెథడ్లో వాళ్ళకి అప్లికేబుల్ చేస్తూ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ సార్ గారికి, అదేవిధంగా హార్ట్ఫుల్నెస్ వచ్చినటువంటి వీరికి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క స్టాఫ్ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా అనేకం జరగాలని చెప్పేసి. ఎందుకంటే మేము చెప్తుంటే అదే ఏదో క్లాస్లా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా మార్చుకొని వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకు ఉండేటువంటి అంటే బయట వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా గోల్స్ తయారు చేసుకోవాలి, ఏ విధంగా టైం స్పెండ్ చేయాలని సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు.